ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. మనము చిట్ట చివరిదైనటువంటి 30వ పాసురం తిరుప్పావైలో అక్కడికి చేరుకున్నాం. ఈ పాసురంలో ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే వాళ్లకు, అంటే ఈ 30 రోజులు ఈ 30 పాసురాలు క్రమం తప్పకుండా ఆచరించే వాళ్లకు వనగూరే ప్రయోజనం ఏంటి అని చెప్పబడుతున్నది. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சே இளையார் சென்றிறைஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அனுப்புதுவை பைங்கமல தண்டரியல் பட்டர்பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசிறைப்பார் 2 மால் வரை தோள் செங்கண் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் పెత్తు ఇంబెరవరుంబావాయ్ అని అంటున్నారు. ఇప్పుడు ఈ పాశురంలో ఏం చెప్పబడిందో చూద్దాం. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై, ఓడలు కలిగిన క్షీరసాగరమును మధించిన మాధవుని. ఈ క్షీరసాగర మథనం సమయంలో మందర పర్వతాన్ని వాసుకి అనే తాటికి కట్టి ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు మధించారు, అంతే కదా. మరి మాధవుడు మధించాడు అంటున్నదేంటి గోదా అంటే, ఈ క్షీరసాగర వృత్తాంతము లోతుగా అర్థం చేసుకుంటే జీవాత్మను పొందటానికి పరమాత్మ చేసే ప్రయత్నం, ద్వయమంత్ర ప్రతిపాదిత అర్థం ఇందులో గోచరింపజేసింది గోదామాత. చాలా సూక్ష్మంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని శ్రీ విష్ణు సహస్రనామం కూడా మనకు తెలియజేసింది. సువ్రత, సుముఖ, సూక్ష్మ, సుఘోష, సుఖద, సుహృత్, మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణ అంటుంది. సువ్రత, చక్కటి వ్రతాన్ని చేస్తున్న పరమాత్మ అట. ఎందుకు వ్రతం చేస్తున్నాడండి? జీవులను ఉద్ధరించటానికి. అంత కరుణామయుడైన. వీరబాహు అంటే తన యొక్క గొప్ప బాహువులతో సముద్రాన్ని మధిస్తున్నాడట. రాక్షసులు దేవతలు మదించలేక కష్టపడుతుంటే తన కుడి చేయి ఎడమ చేతులతో మదిస్తున్నాడు. ఆ వాసుకుని తల వైపు ఒక చేతితోటి, తోక వైపు ఒక చేతితోటి మథనం చేస్తున్నాడు, దాన్ని తిప్పుతున్నాడు. మందర పర్వతాన్ని గిరగిర గిరగిర తిప్పుతున్నాడు. నిజంగా పోతనామాచుల వారు కూడా అద్భుతంగా వర్ణిస్తారండి ఈ క్షీరసాగర మదనాన్ని. ఆ సముద్రాన్ని చిలికే దేవతలలో శ్రీమన్నారాయణుడే, రాక్షసుల్లో శ్రీమన్నారాయణుడే, ఆ మందర పర్వతంలో శ్రీమన్నారాయణుడే, ఆ క్షీరంలో తానే, కూర్మంగా తానే, ఆ ఒడ్డు మీద నుంచి చూసే వాళ్ళలో ప్రేక్షకులలో కూడా ఆయనే ఉన్నాడట. సర్వం విశ్వం విష్ణుర్ వషట్కార, మొత్తం ఆయనే అన్నిట్లలో ఉన్నాడట. అటువంటి మాధవుడు క్షీరసాగర సమయంలో అందులో ఉన్నటువంటి ఆ సాగరంలో ఉన్నటువంటి పడవలకు ఎటువంటి హాని కలగకుండా ఈ సముద్రాన్ని, క్షీరసాగరాన్ని మధిస్తున్నాడట. అయితే ఈ పడవల్లో ఎవరున్నారు అంటే చేతనులు, జీవులు. అలాగే ఋషులు కూడా వచ్చారట పడవలలో ఆ స్వామిని దర్శించుకోవటానికి. ఆ పడవలకు ఎటువంటి హాని కలగకుండా క్షీరసాగర మథనం చేస్తున్నాడంట శ్రీమన్నారాయణుడు. తింగల్ తిరుముగత్తు సే ఇళయ్యార్ సెన్ర్ ఇరంజి అంటే
ఆ చంద్రుని పోలినటువంటి దివ్య ముఖమండలమును అంటే శ్రీమన్నారాయణుని దివ్యాభరణములు గల గోపికలు సేవించారట. మరి ఈ ఆభరణాలు ఏంటి అన్న విషయం మనం విపులంగా 27వ పాసురంలో చెప్పుకున్నాం. కూడారై వెల్లుం సీర్ గోవింద అనే పాసురంలో చాలా విపులంగా మాట్లాడుకున్నాం. అలాగే ఆ విరజ దాటిన తర్వాత ముక్త పురుషునకు చేయబడే విశేష అలంకారాలు, ఆభరణ శోభ గురించి కూడా మనం మాట్లాడుకొని ఉన్నాం. అంగ్ అప్పరై కొండవాత్తై అచ్చట ఆ పరను చేకొనిన వార్తను అంటే 29వ పాసురంలో పొందినది పర. ఏంటి ఆ పర? నిత్య సంశ్లేషము స్వామితో కావాలి, నిత్య కైంకర్యములు చేసే దాసులుగా ఉండాలి. ఇదే ఆ పర. ఆనాడు గోపికలు వ్రేపల్లెలో కృష్ణుని నుండి తమ మనోరథాన్ని పొందారు. అది ఒకటి. రెండవది ఏంటంటే గోదాదేవి కూడా తన మనోరథాన్ని వెల్లడించి పరను పొందిన విధానము. ఈ రెండిటిని అణిపుదువై పైంగమల తండర్యల్ పట్టర్ పిరాన్ కోదై. అణి అంటే ఈ జగత్తుకు అలంకారంగా ఉన్నటువంటి, పుదువై అంటే శ్రీవిల్లిపుత్తూరులో పైంగమల తండరియల్ తామర పూసల మాలను ధరించినటువంటి పెరియాళ్వారు. ఏంటి తామర పూసలు అంటే తులసిమాల వాడిపోవచ్చు, తామర పూసలు ఎప్పుడూ వాడిపోవు. కాబట్టి ఆ వాడిపోనటువంటి భక్తి ఉన్నటువంటిది ఆ మాలను ధరించినటువంటి పెరియాళ్వార్. పట్టర్పిరాన్ కోదై సున్నా. పట్టర్పిరాన్ అంటే ఆ భట్టనాథుల కూతురైన గోదా. షొన్న సంఘ తమిళ్ మాలై చెప్పిన సంఘ ద్రావిడ మాల అంటే ఏంటంటే గోదాదేవి 5 లక్షల మంది గోపికలతో ఈ వ్రతాన్ని ఆచరించింది కదా. దానిలో అంతరార్థం ఏంటంటే ఈ తిరుప్పావైని ఒకళ్ళే అనుభవించరాదు, గుంపులు గుంపులుగా, సంఘములుగా అనుభవించాలి అని దీని యొక్క సూచన. 30 తప్పామే 30 పాశురాలను తప్పక ఇంగ్ ఇప్పరుసరైపార్ ఇచ్చట ఈ భావంతో ఉచ్చరించిన వారు ఈరు మాల్వరైతోల్ సెంగన్ తిరుమగత్తు చెల్వ తిరుమాలాల్. పెద్ద పర్వత శిఖరంలో వలె ఉన్నటువంటి ఆ 4 భుజాలు, దివ్య ముఖమండలము కలిగినటువంటి, ఐశ్వర్యము కలిగినటువంటి ఆ శ్రీయప్పతిచే నారాయణుడిచే ఎంగం తిరువల్ పెత్తు ఇంబర్వర్ అంతటా ఆ స్వామి యొక్క దివ్య కటాక్షము పొంది ఆనందిస్తారు. ఇది ఈ పాశురము యొక్క అర్థం. అంటే ఏంటంటే ఇహ పర సౌఖ్యాన్ని నిండుగా ఇచ్చేది తిరుప్పావై. ఈ 30 పాటలు క్రమం తప్పకుండా పఠించే వారికి ఆ రోజు గోపికలు పొందిన ఫలం, గోదాదేవి పొందిన ఫలం తప్పక పొందుతారు. ఈ 2 రకములటువంటి ఆ ఫలితాన్ని తప్పక పొందుతారు. ఇది వ్రత ఫలం. చిట్టచివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నా ఈ ఛానల్ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్లో సులభమైన రీతిలో ఆధ్యాత్మిక విషయాలు తెలియబడుతున్నవి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకొక 10 మందికి పంపించి ఆ గోదా వెంకటేశ్వర స్వాముల యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ ఛానల్లో వెంకటేశ్వర సుప్రభాతానికి సంబంధించినటువంటి శ్లోకాలకు అర్థాలు ఇట్లాంటి అనేకం పెట్టి ఉన్నాను. మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్లో ఇవన్నీ మీకు కనపడతాయి.
చాలా సులభమైన రీతిలో ఒక పరిశోధనలాగా చేసి వీటిని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఆదరించగలరు. స్వస్తి.